హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా! సో, ఈ మాసంలో ఫస్ట్‌గా పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోవడానికైతే నేను, మా అక్క కలిసి అయితే బయలుదేరామనమాట. సో, ఈరోజు మన వ్లాగ్ టెంపుల్ విజిట్ ఎలా ఉంది, ఏంటి అనేది చూసేయండి. అలాగే ఈ జర్నీలో కొన్ని కొన్ని షార్ట్స్, క్లిప్స్ లాగా తీసుకున్నాం అనమాట. సో, ఈ శ్రావణ మాసంలో మీరు ఏ టెంపుల్‌కి వెళ్తున్నారు? నేనైతే ఫస్ట్ పెద్దమ్మ తల్లి టెంపుల్‌కెళ్తున్నాను. మీరే టెంపుల్‌కి వెళ్లారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. అండ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మాక్సిమం మనకైతే టెంపుల్ లోపల వీడియో తీయడానికి కుదరదనమాట. సో, మనం అందుకే బయటనే చిన్న చిన్న క్లిప్స్ మాక్సిమం సాధ్యమైనంత వరకైతే నేను కొన్ని క్లిప్స్ అయితే తీసి అప్‌లోడ్ చేస్తున్నాను. మీరైతే నా వీడియోని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు నాకు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీరు నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోవట్లేదు. సో, నా వీడియో వచ్చినట్టు మీకు తెలియట్లేదు, మీరు చూడట్లేదు. అందు కారణం చేత ఏం చేస్తుందంటే యూట్యూబ్ నీ సబ్స్క్రైబర్సే నీ కంటెంట్‌ని ఇంట్రెస్ట్ చూపించట్లేదని చెప్తుందనమాట. సో, ఫైనల్లీ మనమైతే పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత రష్ చూసాక ఓ మై గాడ్! రష్ మామూలుగా లేదు కదా అనిపించింది. సో, అదేంటో నేను ఏదైనా చేద్దాము, చూద్దాము అనుకున్న టైంలోనే నాకు ఇలాంటివన్నీ ఎదురుతా ఉంటాయి. సో, ఛాలెంజెస్ అనుకుంటా. బట్ మనం ఈసారి ఆ ఛాలెంజెస్‌ని కూడా ఫేస్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాము. అంత రష్‌లో కూడా పర్లేదు, నేను బాగానే వీడియో అయితే తీశానని నేను అనుకుంటున్నాను. మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకోండి. సో, లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మాక్సిమం లోపలికెళ్ళినాక నాకు ఆ ఫోన్ తీసి వీడియో తీయాలంటే కూడా భయమేస్తా ఉంటదనమాట. ఆ సెక్యూరిటీ వాళ్ళ కళ్ళల్లో నేనే పడతాను. అదేంటో ఎవరు వీడియో తీసినా, ఫోటో తీసినా ఎవరు కనిపించరు. ఫస్ట్ నేనే కనిపిస్తా ఉంటా. నాకు ఇలాంటి కొన్ని బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ బానే ఎదురయ్యాయనమాట. అందుకే కొంచెం జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా ఉంటాను. ఎలాగోలా కష్టపడి బయట నుంచి అయితే వ్యూ అయితే తీశాననమాట లోపలికెళ్ళాక. బట్ చాలా రష్ ఉంది. చెయ్యి ఇలా పెట్టడానికి కూడా లేదు. ఒకసారి మీరే చూసేయండి ఎంత రష్ ఉందో. సో, ఫైనల్లీ మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని. ఇంత రష్ ఉంది కదా! దర్శనం ఎంత టైం పట్టిద్దో అనుకున్నాం. బట్ 10 మినిట్స్‌లో దర్శనం అయిపోయింది. వెరీ స్పీడ్‌గా పంపించేశారు. కానీ ప్రసాదం దగ్గరైతే ఎంత లైన్ ఉందంటే అంత లైన్ ఉందనమాట. అంత లైన్ ఉన్నా గానీ మనకి ఇక్కడ ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే ఓన్లీ క్యాష్ అన్నారు. స్కాన్ నాట్ అలౌడ్ అన్నారు. మన దగ్గర క్యాష్ లేదు. ఓన్లీ స్కాన్ ఉంది. ఎవరినైనా అడగాలంటే ది మోస్ట్ ఇంట్రోవర్ట్స్ అన్నమాట ఇద్దరం. ఎవరిని అడగము. అంత మొహమాటం ఎక్కువ. మనకి ఉన్న మొహమాటానికి మనం ఏం చేయలేమనమాట. అందుకని కామ్‌గా సర్లే ప్రసాదం ఏమి వద్దులే అని దర్శనం చేసుకొని వచ్చేసాము. తర్వాత ఫస్ట్ టైం మనం టెంపుల్‌కెళ్ళి కాసేపు కూర్చోడానికి కూడా ఖాళీ లేదు. అంత రష్ ఉంది. అలా కాసేపు ఫోటోస్ దిగేసి చిన్న వీడియో క్లిప్స్ తీసుకొని అయితే మనమైతే రిటర్న్ బయలుదేరుకోవడానికి వచ్చాము. కానీ ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే ప్రసాదం దగ్గర ఓన్లీ క్యాష్ అని పెట్టారు కదా! అలానే చెప్పుల దగ్గర కూడా ఓన్లీ క్యాష్ అని పెడితే పరిస్థితి ఏంటి? సో, చచ్చినట్టు మనం ఎవరినో ఒకళ్ళని అడగాల్సిందే అనుకున్నాం అనమాట. బై గాడ్ గ్రేస్ అక్కడ అలా పెట్టలేదు. స్కాన్ అవైలబుల్ ఉంది. హమ్మయ్య అనుకోని స్కాన్ చేయించాలనుకున్నాం అనమాట. సో, ఫైనల్‌గా ఒకసారి టెంపుల్ నుంచి వ్యూ అన్నీ చూసుకున్నాం. చాలామంది ఇక్కడ మమ్మల్ని ఫోటోస్ దింపమని అడిగారు. నేను మా అక్క వాళ్ళని ఫోటోస్ దింపాను తప్ప మేము ఫోటోస్ దిగలేదనమాట. చెప్పాం కదా! మోస్ట్ ఇంట్రోవర్ట్స్ అనమాట. సో, ఓవరాల్‌గా మా శ్రావణ మాసంలో ఫస్ట్ టెంపుల్ విజిట్ అయితే కంప్లీట్ అయిందనమాట. మీరు శ్రావణ మాసంలో ఏ టెంపుల్‌కి వెళ్లారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ వీడియోస్‌లో మీరు ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్‌లో చెప్పండి. టెంపుల్ వ్లాగ్సా, ట్రావెల్ వ్లాగ్సా, షాపింగ్ వ్లాగ్సా మీ సజెషన్ ప్రకారం నేను నెక్స్ట్ కంటెంట్ అది చేయడానికి ట్రై చేస్తాను. ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్. బై ఫ్రెండ్స్.